స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. నోరు హృదయము నిండిన దాన్ని బట్టి మాట్లాడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. అలాగనే ఫలం ఏంటో చూసి ఆ చెట్టు ఏ విధమైనటువంటిదో మనము చెప్పగలం. కొంతమంది ఇంకా జ్ఞానులు ఆకును బట్టి ఆ చెట్టు ఏంటో చెప్తారు. దేవుని వాక్యంలో నీవు నేను కట్టుకోవలసిన ఇల్లు లోతుగా పునాది తీసి కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పునాది లోతుగా తీస్తేనే ఇల్లు కట్టబడుతుంది. ఆమేన్. సండే స్కూల్ పిల్లలకి ఒక పాట ఉంటుంది. ఏంటి? పండ మీద ఇల్లు కట్టిను, గాలి వాన వస్తే అది పడలేదు. ఇసుక మీద ఇల్లు కట్టిను, గాలి వాన రాగానే అది కూలిపోయాను. సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు మనం కడతా ఉంటాం కదా. పిచ్చికి గుడి కడతాం, తాజ్మహల్ కడతాం, చార్మినార్ కడతాం. ఒక్కసారి కెరటం పెద్దగా వచ్చింది అనుకోండి, అయిపోయింది. పునాది బలమైందైతే ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఆ ఇల్లు కూల్చబడదు. నీ పునాది ప్రార్థన మీద కట్టాలి. నీ పునాది దేని మీద కట్టాలి? ప్రార్థన మీద కట్టాలి. ఏ సిమెంట్లు చెప్పండి? సిమెంట్లు చెప్పండి. భారత సిమెంట్, నాగార్జున సిమెంట్, ఆల్ఫా సిమెంట్, ఏటేటు చక్ర, దక్కన సిమెంట్. ప్రతి ఒక్కరూ వారి వారి ప్రొడక్ట్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? నాది గొప్ప, నాది గొప్ప, నాది గొప్ప అని అడ్వర్టైజ్లు ఇచ్చుకుంటూ ఈ సిమెంట్ వాడండి మీకు బాగుంటుంది అని చెప్తారు. కానీ దేవుని వాక్యము, దేవుని మాట, దేవునితో మనము కట్టబడాలి అంటే, దేవునికి నీవు ఒక గృహమై ఉండాలంటే, దేవునికి నీవు ఆలయమై ఉండాలంటే, నీవు బలమైన ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయాలి. ప్రార్థన అంటే ఏంటండి? ఏంటి? దేవునితో మాట్లాడడం. ఆయనతో నీవు సహవాసం చేస్తే, ఆయనతో నువ్వు సాంగత్యం చేస్తే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే, ఆయనతో మాట్లాడే అనుభవం కనుక నీకు ఉండగలిగితే, నువ్వు ఏ సిమెంట్ వేసి కట్టాలో అది ఆయన చెప్తారు. నీ సిమెంట్లో ఎలాంటి పాళ్ళు వేయాలో ఆయన చెప్తారు. నీ ఇల్లు కట్టడంలో ఎలాంటి వేస్తే నీ ఇల్లు బలంగా ఉంటుందో ఆయన చెప్తారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రార్థనలో ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి. విసుగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, కన్నీటి ప్రార్థన చేయండి, రోదనం చేసి ప్రభువుని వేడుకోండి. ఇలాంటివన్నీ మిళితమయ్యి నీళ్లు స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆయనకి కొరకు నువ్వు కట్టబడాలి అంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. కృప నువ్వు ఆయనతో ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ఎప్పుడెప్పుడు చేయాలి? ఖాళీ దొరికినప్పుడా అంటే ఆదివారం రోజున. మరి ఎప్పుడెప్పుడు చేయాలి నువ్వు ఆయనతో సహవాసం? ఇంకా శ్రేష్టమైన సమయం 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటలు. మన నాకు ఆయన చెప్తున్నారు, ఆ టైంలో ప్రార్థన చేసుకుంటే నేను చేసి చూశాను, నాకు ఒక మంచి ఆలోచన, నా దినచర్యను ఆయనే నడిపారని చెప్పారు. దేవుడు చేసి చూడండి. హల్లెలూయా. ఆ సమయం దేవుని దూతలు నీ స్తుతులను, నీ ప్రార్థనను, నీ విన్నపాలను తీసుకువెళ్ళే సమయం అది. ఇంకొక ఏమంటారు? అయ్య బాబోయ్, దెయ్యాలు ఇంకా తిరగవు కదా. ఏమంటున్నారు? అయ్య బాబు, ఇప్పుడు దెయ్యాలు తిరగవు కదా. ఓ పిల్ల అంటుంది, అమ్మా నాకు భయం వేస్తుంది, అనవసరంగా చెప్పాను అనిపించింది నాకు. ఏమని? రాలేదు. లేదు బతికి అది నా గురించి చెప్పేస్తుందంటారు. అట్లా అమ్మ 12 గంటల నుంచి 3 గంటల వరకు అది తిరిగి టైం అన్నావు కదా, భయం వేస్తుందమ్మా అందే. భయపడకు, వాటిని మన కాళ్ళ కింద శీఘ్రముగా చేతనొక్కే ధైర్యాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. ఏసు రక్తమే చేయం, ఏసు రక్తం చేయాలనుకుంటే వెళ్ళిపో.
అవి ఏం చేయబడి మనల్ని. దేవునితో మనం సహవాసం చేస్తే, దేవునితో మనం సాంగత్యము చేస్తే, దేవునితో మనము అంటు కట్టబడి ఉంటే, నీళ్లు బండ మీద కట్టబడిన ఇంటిగా ఉంటుంది. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, మరణాపాయ పరిస్థితులు వచ్చినా నీ ఆత్మ స్థిరంగా ఉంటుంది. ఒకే మాట అంటాం, చచ్చినా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న మాట పలకగలం. అంటే ఆ మాటకి ఇది ఉదాహరణ చెప్పు. నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటే అటు ఇటు ఉన్న ఇల్లు పడిపోతాయని భయం వేసి ఏం చేస్తారు కొంతమంది మన దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతారు. అంతేనా? ఇల్లు కూలిపోయినగుందమ్మా, చెడ్డు పెడుతూ ఉన్నామమ్మా, అదమ్మా ఇదమ్మా, కూసేపు ఇక్కడ తల దాచుకుంటామమ్మా, వరండాలో ఉంటామమ్మా అంటారా? ఎందుకని? నీ ఇల్లు గట్టిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బందిలో ఉన్నవారు నీ దగ్గరికి రావాలి, ఇరుకులో ఉన్నవారు నీ దగ్గరికి రావాలి, శ్రమలో ఉన్నవారు నీ దగ్గరికి రావాలి, వ్యాధి చేత బాధపడుతున్న వారు నీ దగ్గరికి రావాలి, మరణాపాయ పరిస్థితిలో ఉన్నవారు నీ నుండి ప్రభు దగ్గరికి రావాలా. అది నీ ఇల్లు. హల్లెలూయా. నువ్వు ఫలించే ఫలము అనేకులకు ఇష్టం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఫలించుటను బట్టి, దేవునితో నువ్వు సహవాసము చేసిన దాన్ని బట్టి, నీ ప్రార్థనల చేత నీ ఇల్లు కట్టుకున్న దాన్ని బట్టి, నీ పునాది బలమైనదైతే ఇలాంటి వారందరూ కూడా నీ దగ్గరికి రావలసిందే. వస్తారు కదండి, రావలసిందే. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆసమ్మ భూసమ్మ మాటలకి ఇస్తాం టైం, ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్పుకోవడానికి ఇస్తాం టైం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కొంతమంది కుదురుండేవారు, డ్యూటీకి వెళ్ళిన మగవాళ్ళు కొంతమంది కుదురుండేవారు. ఎందుకని? దేవునితో సహవాసం లేక. నీ సమయం ఖాళీగా ఏడుతావు కదా, ఆ ఏడుపు సమయంలో ఏం చేస్తావు? దుష్టుడు నిన్ను ఏళ్తాడు. ఆ తలంపులతో కొంపలో కుదురు లేకుండా చేసుకుంటాం. నువ్వు దేవునితో సహవాసం చేస్తే, ఆదివారం ఏం చెప్పారు? ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడారు? ఏమండోయ్, నేను కదండి మాట్లాడేది, ప్రతినిధిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంతే. హల్లెలూయా. మీరు బాధపడినా నేను చెప్తూ ఉంటాను, బాధపడకపోయి దిద్దుకున్నా చెప్తూ ఉంటాను. ఆ బాధ్యత నాకు అప్పగించాడు దేవుడు, లేకపోతే ఊరకే నిలబడలేదు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడ్చినా దిద్దుకోకపోతే ఇంకా ముట్టుకే పడతాం. ఎందుకంటే ఆ హక్కు దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు సరి చేసుకోకపోతే లాగి లెంపకాయ కొడతాను. ఎందుకంటే దేవుడు దిద్దమని నాకు చెప్పాడు. పిల్లలు ఏం చేస్తారండి? సేవకులను ప్రభు ఒట్టినే నిలబెట్టుకోలేదండి. సంఘాన్ని పోషించాలి, సంఘాన్ని ఆదరించాలి, సంఘానికి సంరక్షణ ఇవ్వాలి. దేవుని వాక్కు చేత లాగి లేంపకాయ, దేవుని వాక్యము చేత ముడ్డికాయ, దేవుని వాక్యము చేత హక్కును చేర్చుకునే స్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లూకా గారు ఒక మంచి మాట రాస్తారు. 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము. నీ ఇంటిని గురించి నీవు ప్రస్తాపన చేసుకుని చూడు. నీ ఇంటిని ఎలా కట్టుకోవాలో నీవు ఒక ప్లాన్ చేస్తాం కదండి. మనం ఇల్లు కట్టాలంటే చేస్తామా? ఒక చోటకి వెళ్ళాలంటేనే ఒక ప్లాన్. భర్తగా చెప్తాం, రేపు ఏం చేయాలి, భార్యకి చెప్తాం, తొందరగా పని చేసుకోవే, పలానా టైంకి పలానా రోజుని ఒక ప్లాన్ చేసుకుంటాం. పిల్లలకి చెప్తాం, ఒరే నీకు ఎగ్జామ్స్ ఉన్నాయా? ఆ ఎగ్జామ్స్ లేకపోతే మిమ్మల్ని కూడా మేము ఊరు తీసుకెళ్తాం. ఒక ప్లాన్ ఉంటుంది మనకి. అయితే ఈ లూకా గారు తన సువార్తను రాస్తూ దేవుని చేత ప్రేరేపించబడి దేవుని మాటను తెలియచేయడానికి మనకు ఒక మంచి మాటను రాశారు. పైనుండి చదివితే
గురుడివారికి సహాయం చేయలేరు. గురుడివాడు మోగవాని దగ్గరికి వెళ్ళి సహాయం పొందొచ్చు, చెవిటి వాని దగ్గరికి వెళ్ళి సహాయం పొందొచ్చు. కానీ చెవిటోడు వాళ్ళిద్దరికి ఏం తెలుస్తుందండి? ఏమీ అర్థం కాదు. సౌమ్యాల ద్వారా వారు అర్థం చేసుకుంటారు. అయితే ఇక్కడ దేవుని లేఖన భాగంలో 6వ అధ్యాయము 43వ వచనం దగ్గర కనుక మనం చదవగలిగితే, అంటే మనుషులు ఏంటంటే మన తప్పును మనం తెలుసుకోం, మన తప్పును మనం దిద్దుకోం, కానీ అవతల వారి తప్పులను చూసి వాళ్ళు దిద్దుకోమని చెప్తాం. అది గురించి ఆయన ఒక మంచి మాట అంటాడు, మన కంటిలో ఉన్న నలుసును, మన కంటికి కనబడుతున్న నలుసును తీయడానికి ఇష్టపడతాం, కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని, అర్థమైందా ఈ మాట? మన కంటిలో ఏముంది? మన అవతల కంటిలో ఉన్న నలుసు ఎలా కనబడుతుంది నీకు? నీ కంట్లోనే దూలం ఉంది, కానీ దేని నుంచి చూపెడతాం మనం? అందు గురించి ఆయన మంచి మాటలు రాశారు చూడండి. 43వ వచనాన్ని చదువుదాం. ఏ మంచి చెట్టునను పలికి మాలిన ఫలము ఫలించదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచి చెట్టు అయితే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే, నీళ్ళు బలమైనదైతే, నీళ్ళు స్ట్రాంగ్గా దేవుని చేత కట్టబడితే, నువ్వు దేవునితో సహవాసం చేస్తే, ప్రార్థనలో దేవునితో నీవు ఉండగలిగితే నీకు ఎలా ఉంటుందంటే మంచి ఫలము ఫలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఫలం అనగానే మనం గలతీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళిపోవాలి. నీ ఆత్మీయ జీవితము దేవునితో కట్టబడితే, దేవునితో నీవు సాంగత్యము చేస్తే, దేవునితో నువ్వు సహవాసము చేస్తే, దేవుని కార్యములందు నువ్వు ఇష్టపడితే నువ్వు మంచి ఫలాన్ని ఫలిస్తావు. ఆ ఫలాలు ఏంటో ఒకసారి చదివేద్దాం. ఆ ఫలాలు ఏంటో మనం మంచి ఫలము. ఏ ఫలము? మంచి ఫలము ఫలిస్తావు. మొదటి మాట ఏంటి? ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలించవు. నీవు దేవునితో ఉంటే, దేవునితో సహవాసము చేస్తే, దేవుని యొక్క ప్రేమను గుర్తిస్తే, దేవుని సన్నిధిలో నడవాలని నువ్వు ఇష్టపడితే, నీ ఇంటిని బలంగా కట్టుకుంటే నీకు మంచి ఫలము ఫలిస్తావు. ఎలా ఫలిస్తావంటే ఆ ఫలాలేంటో మనం చూద్దాం. దాన్ని మొట్టమొదట ప్రేమ. ఫలము ప్రేమిస్తాం. ఏం చేస్తావు? ప్రేమిస్తాం. ఈ ప్రేమించడం తోడనే ఆయన సిలువ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? థ్యాంక్ యూ రా. గాడ్ బ్లెస్ యూ. అందేం గుర్తంట? అడ్డుకర్రా పిచ్చోళ్ళకి అదే తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎక్కడికి వెళ్ళాలి మనం? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎలాగైతే అర్థం అవుతుందా? అదేంటి అనుకుంటున్నాను. అప్పుడు మరి ఇది ఇంకా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి వెళ్ళాలి మనం? సిలువ దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ సిలువలో ఫలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చెట్టులో ఏముందండి? ఫలాలు ఉన్నాయి. ఇది చెట్టు మ్రాను. అడ్డుకర్ర నిలువు కర్ర కాదండి, మ్రాను. ఎన్ని కేజీలు? 185 కేజీల మ్రానుతో ఆయన గొల్గొతా కొండకు చేరుకున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి? ఏది గుర్తు రావాలి మనకి? మంచి ఫలం అనగానే ఫస్ట్ ప్రేమ. కదులుతుందిరా, ఓటు కదులుతుంది. ఏముండాలి? ఫలము, మంచి ఫలం.
రేపు కదులుతున్నాము, రైటింగ్ సరిగ్గా రావట్లేదు. అది మంచి ఫలము, మంచి ఫలము ఫలించిన చెట్టుది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకటేంటి? ప్రేమ. రెండు సంతోషం. నువ్వే ఏడుతా మనమే ఏడుస్తూ ఉంటే, మనమే ప్రేమించకపోతే ఎవరైనా నీ దగ్గరికి రాగలరా? రాగలరా అంటే రాగలరా? రాలేరు. నువ్వే సంతోషం లేకుండా ఉంటే ఎవరు నీ దగ్గరికి? తర్వాత తర్వాత దీర్ఘశాంతం. ఎంత దీర్ఘశాంతం చూపించకపోతే ఆయన ఈ చెట్టుని బలంగా ఉంచారు. దీర్ఘశాంతం. తర్వాత జీవితం, ఇబ్బందిలో ఉన్న వాళ్ళ కొరకు దయ చూపించారు. చూపించారా ప్రభు? చూపించారండి. ఏంటండి? దయాళత్వం. తర్వాత మంచితనం. ఎక్కడున్నదండి మంచితనం? తర్వాత విశ్వాసం. విశ్వాసం. ఆశను నిగ్రహించడం. దేవుని స్తోత్రం. ఆశ, నిగ్రహం. వాటికి విరోధమైన నియమమేమీ లేదు. 3, 4, 5, 6, 7, 8, 9. ఏంటి ఏంటి? ఆత్మఫలం. చెప్పాలందరూ ఏంటండి అంట? ఏంటి? ఒకటి చెప్దాం. ప్రేమను చూపించకపోతే ఈ చెట్టు దగ్గర ఆశ్రయం ఉందా? తర్వాత సంతోషం లేకపోతే నీ ఏడుపు ముఖం చూసి వాళ్ళే పారిపోతారు. నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సంతోషించాలి. పాట ఉంది కదా, సంతోషం నాకు సంతోషం. ఎందుకని? ప్రభు నా పాప శాపమును తీసివేసిన వాడు. ప్రభువు నన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళడానికి కలువరి సిలువలో నా కొరకు ప్రాణం అర్పించారు. అందు గురించి నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. సంతోషం. నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. తన ప్రేమలో నా కొరకు ఏది ఇచ్చాడో అవన్నీ అనుగ్రహించేశారు. ప్రేమించిన వారి కొరకు ఏం చేస్తామంటే దాసి ఇస్తామా? చివరికి మనం తినడం అయినా సరే మానేసి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చే కనుక దాసి అయినా సరే వాళ్ళకి వెళ్ళే వరకు నాకు నిద్ర. దాసి అయినా సరే, ఫ్రిడ్జ్లో దాసి అయినా సరే దాన్ని ఇచ్చే వరకు నిద్రపడతాం. ప్రేమించిన వారి కొరకు అలాంటి త్యాగం చేస్తాం. మరి నీ ప్రభు ఏం చేశారు? ఇట్టి త్యాగాన్ని చూపించారు. ఆ త్యాగంతో గనక నీవు సహవాసం చేస్తే, వీటన్నిటినీ ఫలిస్తావు. ఏం చేస్తావు? విశ్వాసం ఉంటుంది, ఆశ నిగ్రహం ఉంటుంది. ఎందుకు ఆశ నిగ్రహం? దేనికండి? సాతాను కూడా ఎన్నో చూపెడతాడు. కానీ ఆశను చూపించినప్పుడు మన సామర్థ్యం ఎంత, మనం ఎంత, మన జీతం ఎంత, మన కట్టుబాట్లు ఎంత అని అర్థమవుతుందా? మన కట్టుబాట్లు ఎంత, మన జీతం ఎంత, మన ఖర్చు ఎంత, వీటన్నిటికీ నిగ్రహించుకుంటాం. అమ్మో కాదు ఇంత,
సాతానుగాడు కూడా పర్వాలేదులే ఈ వేళకి మాని, పర్వాలేదులే ఈ వేళకి వద్దులే, పర్వాలేదులే ఈ నెల మాని, పర్వాలేదులే ప్రతి నెల ఇస్తున్నాం కదా దేశం మగు ఈ నెల మానే, ప్రతి వారం వెళ్తున్నాం కదా ఈ వారం మానే. సాతానుగాడు ఏం చేస్తాడు? నేను ఒకసారి ఒక మంచిది చదివాను. నేను భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటున్నారంట అంటే, ఇంతకుముందు నేను ఎప్పుడు దశమ భాగాల గురించి కానీ, కానుకల గురించి కానీ, సిరిపోయిన కాగితాల గురించి కానీ మన దగ్గర చెప్పను, బయట చెప్తాను మాత్రం. ఇలా చెప్తాను, అదే అట్లన్నిటిని పక్కన పెట్టి ఒక ఆదివారం చూపించండి రాను. భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారంట, ఈ నెలలో ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా, ఏం చేద్దాం ఈ నెల దశభాగం ఆఫ్ చేద్దాం. పిల్లల స్కూల్ ఆఫ్ చేద్దాం అన్నాడంట భర్త. అమ్మో పిల్లల స్కూల్ నుంచి పంపించేస్తాను. కరెంట్ బిల్ ఆఫ్ చేద్దాం, అమ్మో ఫీజు పీక్కుపోతారు. ఇంటే దాపేద్దాం, అమ్మో వచ్చి నెలలో స్ట్రాంగ్గా మనకే పడతాను. కిరాణా ఆపేద్దాం, ఈ నెలంతా ఏం తింటాం. లాస్ట్కి భార్య అన్నదట, దశభాగం కూడా మానేద్దాం. ఎందుకంటే పాస్టర్ గారు ఏమన్నారు, పాస్టర్ గారికి ఎందుకండి ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తా నేను, సంఘం మీద ఆధారపడ్డా సేవకులు పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు, ఆయన పోషిస్తాడు. ఆయన పిలుపుకొచ్చారా? సంఘం ముందే ఉందా? సేవకుని కుటుంబమే ఉంటుంది ముందు. ఆ భార్య పిల్లలే కుటుంబంగా దేవుని సన్నిధిని ఆరాధిస్తారు పిలిచారు కనుక. ఆ తర్వాత కనుక్కుంటారు బిడ్డల్ని. ముందే ఉందా సంఘం? గట్టిగా చెప్పడం కొంచెం లేదు కదా. కనుక ఏమనుకున్నారు వీళ్ళు? దేవుడు చూస్తాడు. ఏమనుకున్నారు ఇద్దరు? ఇదేదో బాగుంది అనుకున్నారు. నేనంటాను అది ఒక్కటే బాగలేదు. హల్లెలూయా హల్లెలూయా. నెలంతా మనల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి, నెలంతా ఉద్యోగం చేయనిచ్చి కదండి, దేవుడు తన కృపలో భద్రపరిచి నీకు ఒక ఆజ్ఞ ఇస్తే నువ్వు ఇలాగ ఉండు, నేను దీవిస్తానని చెప్తే మనం ఏం చేస్తున్నాం? దీవుని ఆఫ్ చేస్తాం. సరే అని ప్రక్కకు పెడదాం. ఆత్మ ఫలములు నీవు ఫలించట ద్వారా నీ ఫలాన్ని బట్టి నీ విశ్వాసపు చెట్టు ఏంటో, నీ ఆత్మీయ స్థితి ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. నువ్వే ఫలాలు ఫలించాలి? ఒక చెట్టు బర్ల చదువుతాం, అదే మాట చదువుదాం. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు నువ్వు రక్షింపబడి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైనప్పుడు క్రీస్తుతో పాటు లేపబడి బ్రతికావు కదా. ఏం చేసావు? బ్రతికావు కదా. నీవు మంచి చెట్టుగా కనబడాలా? ఇప్పుడు చెట్ట చెట్టుగా కనబడాలా? ఏ చెట్టుగా ఉండాలి నువ్వు? ఏ మంచి చెట్టు కూడా చెడ్డ ఫలములు ఫలించదు. కనుక నీవు చెట్టువి దేవునితో సహవాసం చేస్తే, ఆయనతో నీవు పోషించబడితే, ఆయనతో నువ్వు సంరక్షించబడితే, ఆయన పాదముల చెంత నువ్వు చేర్చబడితే నువ్వు మంచి ఫలములు ఫలిస్తావు. అప్పుడు నువ్వు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నావో నీ ఆత్మీయపు స్థితిని బయట వారికి అర్థమవుతుంది. అప్పుడు నీ దగ్గర ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, దయ చూపించే స్థితి ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఏ తనము? అమ్మ ఆయనతోనండి, ఆయనతో నేను రానమ్మా, ఆయనతో నేను రానండి బాబు అంటే అక్కడ ఏం కనబడుతుంది? ఎక్కడో కొంచెం చేడ. మొన్న ఒకరు అంటున్నారు, మునగ చెట్టుకి ఏంటయ్యి పురుగు, గొంగళ పురుగు కాదండి, ముందు నూగు పురుగులాగా వస్తుంది. అది ఎదిగి ఏమవుతుంది? మనం చూడడానికి అసహ్యం కలుగుతుంది. అక్కడికి ఆ కొమ్మ తీసేస్తే మొత్తానికి
ఒకవేళ నువ్వు మంచితనం అనే ఫలాన్ని కనుక నువ్వు ఫలించకపోతే దేవునికి మహిమ కలుగును కాక. ఆ కొమ్మ అక్కడికి ఇరిపేయడానికి లేదండి, ఇరిపేయడానికి ఉందా? ఎరపడానికి లేదండి. పురుగు కుడితే నువ్వు దాన్ని తెంపేశావు కదా, కానీ మంచితనం అనే ఆ చెట్టుకి ఫలము వచ్చేటప్పుడు ఈ మంచితనం అనే ఫలము కాస్తేనే చెట్టుకు విలువ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కొమ్మ ఇరిపేస్తే మళ్ళీ పడుతుంది. కానీ దేవునితో నువ్వు సహవాసం చేసి, దేవునితో నువ్వు సాంగత్యాన్ని పెంచుకుని, దేవుని చేత నువ్వు కట్టబడితే నీ ఇంటిలో మంచితనం ఉండాలి. నీ దేహము దేవునికి ఆలయమైనప్పుడు ఆ ఆలయము మంచితనముతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత దీర్ఘశాంతం. చెప్పాను కదా, ఒక చీర అలా గడ్డు పెట్టి ఆమె తిట్టినప్పుడల్లా సూత్తో కూర్చుదంట. దీర్ఘశాంతం గురించి చెప్తున్నాను. ఇంకా ఒక్కసారి గుచ్చితే ఈ జయం పొందుకున్నాను. ఇంక అలా తిడుతుందని ఏమన్నది, చే ఎంతకాలం అన్నా భరించనని చీర కూడా పీకేస్తుందంట. చీర కూడా పీకేసి మామూలుగా వెళ్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇంత సహించింది కదా, సహించి ఆ ఒక్కసారి అప్పుడు అప్పుడు ఆ చీరనన్నా పొడిచింది కదా, మొత్తానికి ఆ చీర నిప్పేసి కచ్చ వేసి ఏటే అంటున్నావంటే నేను దీర్ఘశాంతం కనబడుతుంది అక్కడ, ఇంతవరకు శాంతాన్ని చూపించావు కదా అంటే అంతవరకు కూడా శాంతాన్ని చూపించాయి. ఆ మనిషి రక్షింపబడే వరకు, ఆ మనిషి క్రమమైన స్థితిలో ఉండే వరకు, ఆ మనిషి దేవునితో ఐక్యపరచబడే వరకు, ఆ మనిషి దేవునితో సహవాసం చేసే వరకు, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రేమను చూపించే వరకు కూడా మనమే బాధ్యులము. అందుకే సంఘము ఒక శరీరము, సంఘము ఒక శరీరము. చెయ్యి పాడైపోయింది అనుకోండి, ఈ చెయ్య తీసేస్తాను, దీన్ని ఏం చేస్తాను? ప్రార్థననే నీటితో కడగాలి. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చేయాలి. అంటే తలుడు పోతేనే ఏటేటో వాడేస్తున్నారు, ముస్లింటికలు వచ్చేతేనే ఏంటంటో వాడేస్తున్నారు. అంతేనండి, అంతేనా? ఏదేదో వాడేస్తున్నాం, ఎందుకంటే మనిషి కనబడాలని. కానీ ఏ చెట్టు ఆ చెట్టుగా నువ్వు కనబడాలంటే ఫలాలు కనబడాలి, ఆ ఫలం ఫలించాలి. గానుగు చెట్టు సీతాఫలంకాయ వచ్చింది అనుకోండి, ఇక దానికి క్యూ కట్టేస్తారా, తర్వాత టికెట్ పెడేస్తారు. ఎందుకని? చూడడానికి. కానీ కాస్తుందా అండి? కాయదే, గానుకాయలే. కానీ అది చెట్టు ఎంత శ్రేష్టమో దాని విత్తనం అంత ప్రమాదం. ఎలాగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సృష్టికర్త అండి, ఎంత గొప్ప దేవుడు అండి నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు దీర్ఘశాంతము ఆఖరి వరకు కూడా, కలువరి సిలువలో నీ కొరకు ఆయన తన ప్రాణము పోయేంత వరకు కూడా శాంతాన్ని చూపించారు. చేదు చిరక ఇచ్చినప్పుడు ఆయన గబగబా దిగి ఆ కర్రతో కొట్టారా? దాహం ఎత్తుందంటే ఏంట్రా మీరు ఇచ్చారన్నారా? అనలేదు కదండి. ఆత్మల కొరకైన దాహంతో నా ప్రభువు దప్పిక కొన్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కొందరు కొన్ని రోజులు ఒకలాగా ఉంటారు, కొన్ని రోజులు ఆగే చేశాడండి దేవుడు. ఎంతసేపు చేయండి ప్రార్థన, ఎంతకాలం చేయండి, ఎంతకాలం సహించనండి. దుర్మార్గుడు మారట్లేదు. ఎంతకాలం వచ్చుకోదమ్మా నా భార్య దరిద్రం బాబోయ్, ఎంతకాలం అమ్మా నా పిల్లలు బాబోయ్, ఎంతకాలం అమ్మ నా కోళ్ళ బాబోయ్, ఎంతకాలం అమ్మ నా కూతురు బాబోయ్. విశ్వాసాన్ని కోల్పోతాం. ఇంతకు ముందండి మా విశ్వాసం ఇలాంటి కార్యాలు చేసే, మరి ఇప్పుడే పోయే కాలం. ఇప్పుడేంటి నీకు? నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ మంచితనము, నీ ఆశా నిగ్రహము, నీ గొప్ప కార్యాలు
దినదినము ఎదగాలి తప్పించి కానీ పలానప్పుడు అని చెప్పకూడదు. ఆగిపోకూడదండి. ఏమవ్వాలి? సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్టెఫను సాగిపోయాడండి. రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫన్ ఏం చేశాడు? సింహాసనం అందున్న ఆసీనుడైన దేవుని చూచాడు. తట్టుకోలేక ఆ దెబ్బలు తట్టుకోలేక కదండి, సంతోషం కలిగి ఆఖరి వరకు కూడా చూస్తూ ఆఖరి రాయి మీద వేసే వరకు నా ప్రభు సింహాసనం నేను చూస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి మధ్యలో లేచిపోయి పారిపోలేదు, లేకపోతే మారు జవాబు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సాత్వికం, దీని నిర్వచనం ఏంటో నాకు తెలియట్లేదండి బాబు. సాత్వికం అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? సాత్వికంలో క్షమించడం ఉంటుంది. సాత్వికంలో ఏముంటుంది? క్షమించడం ఉంటుంది. సాత్వికంలో ఓర్పు ఉంటుంది. సాత్వికంలో ఏముంటుంది? సహనం ఉంటుంది. చెప్తారు చాలామంది. ఈ మధ్య కూడా నేను కొంచెం అన్నిలతో నేను కొంచెం సహవాసం చేస్తానేమో, పత్తాగానే మాట్లాడంటే భూదేవుకున్న సహనం అంట. ఏ సహనం? భూదేవి. ఎందుకని అంటున్నారు ఆ మాట చెప్పండి. ఎంతమందినన్నా నడుస్తున్నాం, పరిగెత్తుతున్నాం, వాహనాలు వెళ్తున్నాయి అండి, అది గురించి ఏమంటారు? తల్లికి అంత సహనం ఉండాలట. ఆ మాటని ఏమంటారు? తల్లికి అంత సహనం ఉండాలంట. మా అపార్ట్మెంట్లో కొన్ని పరిస్థితులు బట్టి కొందరితో సహవాసం చేస్తున్నప్పుడు ఈ మాటలు నేను వింటూ ఉన్నాను. అప్పుడు నా వైఖరిలో, నా లైన్లో నేను మాట్లాడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికం ఉండాలి, ఓర్పు, సహనము. అంతేకాదండి, క్షమించడం, ప్రేమించడం, ఓర్చుకోవడం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇన్ని ఇముడు ఉన్నాయి ఈ సాత్వికంలో. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే, అందుకే అంటున్నా, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నాకు సమయం అవ్వకపోతే ఇలాగైపోద్ది. ఉపోద్ఘాతంలో ఉన్నాక మిగిలినంతా ఎక్కడ చెప్పాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ముగించేస్తాను. హల్లెలూయా. పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు, ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకుంటారా? సరే, మీరు వచ్చేవారని చెప్పుకున్నాం, ఎందుకంటే 1 గంట అయిపోయింది కనుక. ఈ సిలువ మ్రానుపై ఒక మంచి ఫలాన్ని చూపించాడు ఆయన. నీవు ఫలించాలంటే ఆయనతో సహవాసం చేయాలి. నీళ్ళు స్ట్రాంగ్ ఉండాలంటే, నువ్వు ఏ చెట్టు నువ్వు తెలియచేయబడాలంటే, క్రైస్తవ చెట్టువా, అన్యుల చెట్టువా, అటు ఇటు ఉండే చెట్టువా, నీ ఫలాన్ని బట్టి నువ్వు అటు ఇటు ఫలాలు ఏమున్నాయండి? ఇవి ఉన్నాయి కదా, 9 ఉన్నాయి కదా. ఈ 9 ఫలాల్లో నువ్వు ఏ ఫలం ఫలిస్తున్నావో, ఈ 9 ఫలాలు కలిగిన చెట్టుగా ఉన్నావో లేవో, నీ ఆత్మీయ స్థితి తెలియచేయబడుతుంది. నీ ఆత్మీయ చెట్టు ఎలా ఉందో తెలిసిపోతాయి. కనుక నీవు ఆత్మీయ బిడ్డవని తెలియడానికి నువ్వు ఈ ఫలాలు ఫలించాలి. నీ చెట్టుకి ఫలాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీతాఫల చెట్టుకి సీతాఫలం ఉండాలి, మామిడి చెట్టుకి సపోటా పండు ఉండాలి. ఏముండాలి? కుదరదంట, మామిడి పండే ఉండాలి. కనుక నీవు క్రైస్తవుడు కనుక నీవు ఆత్మీయ ఫలాలతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఏ ఫలాలతో నింపబడి ఉండాలి? ఆత్మ ఫలాలతో నీ చెట్టు, క్రైస్తవ చెట్టు ఎదగాలి. హల్లెలూయా. ఇక మిగిలిన భాగాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. ఫలము ఫలము ఫలం. కయీను ఫలించాడు. ఎలాంటి ఫలము? హేబేలు ఫలించాడు. రక్తమే మొర్రపెట్టింది. హేబేలు ఏ ఫలం అంటే, హృదయము నిండిన దానితో ద్వేషపడి, అసూయపడి, కక్షతో మంచి ఫలాన్ని ఫలింపలేదు. హల్లెలూయా. ఏ ఫలం ఫలించలేదు? మంచి ఫలము ఫలించలేదు. కనుక
నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పరిస్థితి ద్వారా నువ్వు ఎలాంటి ఫలాన్ని కలిగి ఉన్నావో నీ క్రైస్తవ జీవితపు ఇంటిని లెక్క కట్టవచ్చు. కనుక దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ఆత్మ ఫలముల చేత ఫలించుట కొరకు ఈ వారంలో ప్రయత్నం చేద్దామండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముందో, ఆ ఫలాలు ఎలాగ ఫలిస్తాయో, ఏ విధంగా మనం ఫలించాలో అన్నది దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం ఈ విషయాల కొరకు నేర్చుకుందాం, పాటిద్దాం, అనుసరిద్దాం, అనుభవిద్దాం, జీవితపు సాక్ష్యాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.